నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. జగన్మోహన్ రెడ్డి గారి మీద జనసేన తెలుగుదేశం వాళ్ళు చెడు ప్రచారం చేశారు. ఏమనంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా తప్పు. ఆ జీవో దాటం వల్ల ఎవరికైతే పొలాలు ఉన్నాయో స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా సీఎం అయితే ఆ జీవో ద్వారా మీ పొలాలు స్థలాలు లాక్కుంటాడని చెప్పేసి చెడు ప్రచారం చేశారు. నిజంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తప్పో రైటో మీరు తెలుసుకోవాలి ప్రజలు ఒకసారి. ఎందుకంటే వాళ్ళు చేసిన చాలా తప్పు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఓడించారు. ఎందుకంటే చెడు ప్రచారం చేశారు. ఇది ఒక పొలం సంబంధించిన డాక్యుమెంటు, అంటే ఒక ఎకరం సంబంధించిన డాక్యుమెంట్. ఇదంతా గొడవల్లో ఉంది. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఏదైతే గొడవల్లో ఉందో గవర్నమెంటే దాన్ని శుభ్రంగా పరిశీలించి క్లియర్ చేసి ఒకే డాక్యుమెంట్ వస్తుంది. ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న పేపర్లు మొత్తం తీసేసి ఏదైతే జీవో ఇచ్చారో, ఏ సంవత్సరంలో సర్వే చేశారో దాని ప్రకారం మనకు డాక్యుమెంట్ ఇచ్చి అక్కడి నుంచి డాక్యుమెంట్ మొదలవుతుంది. గొడవలు ఉండవు. చాలామంది ప్రజలు, పేదలు, అదేవిధంగా రైతులు పొలాల మీద గొడవలు ఉండి అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా ఉపయోగపడుతుంది. నేను ఈ సందర్భంగా ఒకటే చెబుతా ఉన్నా, జనసేన వాళ్ళు తెలుగుదేశం కలిసి గెలిచారు కదా, వాళ్ళు దేవుడి మీద పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పనండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాంగో రైటో. నేను అడుగుతున్నా ఈ సందర్భంగా, పిల్లల మీద దేవుడి మీద మీరు ప్రమాణం చేసి చెప్పండి, ఇది రాంగా రైటా. ప్రజలు తెలుసుకోవాలి ఈ విషయాన్ని.